పాక్లో అంతర్యుద్ధం జరుగుతుందా? ఈ కష్టకాలంలో తమకెంతో ధైర్యాన్నివ్వాల్సిన ప్రధాని కనిపించకపోవడం చూసి ప్రతిపక్షం మండిపడుతుందా? జనం తమ ప్రభుత్వం, సైన్యం పనితీరు చూసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారా? పాక్ ప్రభుత్వాధినేత సరే, ఆర్మీ చీఫ్ ఎక్కడా? సైన్యంలోనూ తిరుగుబాటు తప్పదా? కొత్త ఆర్మీ చీఫ్ వస్తున్నాడా? దేశానికి భరోసా ఇవ్వాల్సిన పీఎం పత్తా లేక, ముందుండి నడిపించాల్సిన ఆర్మీ చీఫ్ అడ్రస్ లేక పాక్లో అసలేం జరుగుతుంది? जब आपका लीडर बुज़दिल हो, वो मोदी का नाम ना ले सके, उसको आप क्या पैगाम दे रहे बॉर्डर पे लड़ने वाले उस जवान को? ఇదిగో చూసారా, పాకిస్తాన్ ఎంపీ ఒకరు పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ని బుజ్దిల్ అంటే పిరికివాడని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న విధం చూశారుగా. సరిగ్గా అదే సమయంలో భారత ప్రధాని మోడీ పేరెత్తడానికి కూడా షేబాజ్కి ధైర్యం చాలడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ఎంపీ. పాక్ సైన్యం ఈ బలహీన ప్రధాని కారణంగా తీవ్ర నిరాశ చెందిందని, ఈ క్లిష్ట సమయంలో తన సొంత దళాలకే మద్దతు ఇవ్వలేని ప్రధాని ఒక ప్రధానా అంటూ ఈ ఎంపీ విచారం వ్యక్తం చేయడం ప్రస్తుతం పాకిస్తాన్ స్థితిగతులకు అద్దం పడుతోంది. एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ लश्कर में गीदड़ हो, तो वो शेरों की तरह लड़ते हैं. अगर शेरों का लश्कर, उसका सरदार गीदड़ हो, तो वो नहीं लड़ सकते, वो जंगे हार लेते हैं. इस वक्त बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तवक्को रखता है कि हमारा लीडर, जो कौमी लीडर होता है या जो वजीर आज़म होता है, वो आईना होता है, वो फेस होता है, उसकी तवक्को है कि हमारी सियासी क़यादत वो दलेरी के साथ मुकाबला करेगी. जब आपका वजीर आज़म, जब आपका लीडर बुज़दिल हो, वो मोदी का नाम ना ले सके, उसको आप क्या पैगाम दे रहे बॉर्डर पे लड़ने वाले उस जवान को? అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో అర్థం కాని దుస్థితి. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియడం లేదు. ఇక ఈ మధ్య కాలంలోనే ఎన్ఎస్ఏ చీఫ్గా ఎంపికైన ఐఎస్ఐ చీఫ్ మాలిక్ ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాదు. ఇక ప్రధాని చూస్తే పత్తాలేడు. ఎక్కడో ఆయన్ను సేఫ్ బంకర్లో దాచి ఉంచారన్న మాట వినిపిస్తోంది. ఒక ప్రధాని ఎలాగుండాలి? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎంపీలందరినీ తన ప్రతినిధులుగా చేసుకుని వారికి దశ దిశ నిర్దేశం చేయాలి. సరిగ్గా అదే సమయంలో రక్షణ శాఖకి సంబంధించిన అత్యవసర సమావేశాలు నిర్వహించాలి. ఆపై త్రివిధ దళాధిపతులకు డైరెక్షన్స్ ఇవ్వాల్సుంటుంది. సరే, ఇవెలాగూ పాక్లో జరిగే పనులు కావు. అక్కడ యుద్ధం అనగానే ఫస్ట్ జరిగే పని ప్రజాప్రభుత్వం పక్కకు తప్పుకోవడం. ఆపై సైన్యం ఇటు ప్రభుత్వంతో పాటు రేషన్, పెట్రోల్, కరెంట్ అన్నిటిపై ఆధిపత్యం చెలాయించడం. ఇటు రేషన్ సరుకులు పూర్తిగా సైన్యం కోసం వినియోగించడం, ఆపై పెట్రోల్, కరెంటు సైతం ఆయుధాల తయారీ, సరఫరా కోసం వినియోగించడం కోసం వాడుతారు. మరి పాక్ ఆర్మీ చీఫ్ అయినా ఈ దిశగా సమావేశాలు నిర్వహించి ఆపై తన శ్రేణులకు దిశా నిర్దేశం చేయాల్సిన సైన్యాధ్యక్షుడు ఎక్కడికెళ్లాడు? ఇక భద్రతా సలహాదారు ఏమైపోయాడు? ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇదిలా ఉంటే ఎప్పటిదో తెలియదు కానీ మునీర్ అసీంకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది. నో ప్లాన్స్, ఓన్లీ ప్రేయర్స్ అంటూ ఈ వీడియోలో మునీర్ హ్యాండ్సప్ అంటోన్న దృశ్యం కనిపించింది. ఇతడొక సైనికాధికారా లేక మతాధికారా అర్థం కాని పరిస్థితి. रियासत की जंग लड़ रहे हो, अल्लाह तुम लोगों के साथ है, ठीक है, क्योंकि तुम लोग अल्लाह की जंग लड़ रहे हो, उसके साथ नहीं है, क्योंकि अल्लाह ने हुक्म दिया हुआ है. ये मौलवी साहब खड़े हैं, इनको पता होगा. इन्नमा जज़ाउल लज़ीना युहारिबूनल्लाह व रसूलहु व यसअऊन फिल अर्ज़ि फसादन अन युक़तलू, आगे क्या है, औ युसल्लबू औ तुक़त्तअ अयदीहिम व अर्जुलुहुम मिन ख़िलाफ़िन औ युनफ़ऊ मिनल अर्ज़. आपने ये सारे काम किए हैं. अल्लाह ताला ने हुक्म दिया है कि जो अल्लाह और उसके रसूल से लड़ाई करता है और जमीन पर फसाद करता है, साथ ही उसको ये भी पता होना चाहिए ज़ालिका ख़िज़्युन फ़िल हयात दुनिया. ఇదే మునీర్ పెహల్గాం దాడికి 3 రోజుల ముందు చేసిన ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ హిందూ భారత్తో పాక్ పౌర యుద్ధం చెయ్యాలని అన్నాడు. ఇప్పుడు చూస్తే ఆయన ప్రతాపం ఈ విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రణాళికలు లేవు, కేవలం ప్రార్థనలు మాత్రమే. అల్లాపై ఆధారపడండి అంటూ చేతులెత్తేస్తున్నాడు మునీర్. ఈ విషయంలో సైన్యం తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతోంది. బేసిక్గానే ఇలాంటి పాక్ ఆర్మీ చీఫ్లు భారత్తో కయ్యానికి కాలు దువ్వేది. ఇదే అదనుగా సైనిక ప్రభుత్వాలను స్థాపించడానికి ఇప్పుడా ధైర్యం, స్థైర్యం కూడా పాక్ ఆర్మీ చీఫ్కి లేనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పాక్ ఆర్మీలో కూడా ముసలం పుట్టినట్లు తెలుస్తోంది. ఒక తిరుగుబాటు తలెత్తినట్లు తెలుస్తోంది. ఒక పక్క పాక్ సుప్రీంకోర్టు మునీర్కి పూర్తి అధికారాలను ఇస్తున్నాం, ఆయన ఏమైనా చెయ్యొచ్చన్న సంకేతాలను ఇస్తుంటే తన సైన్యాన్ని తాను కంట్రోల్లో పెట్టలేని దుస్థితిలో ఉన్నట్లు సమాచారం. అందుకే మునీర్ స్థానంలో సాహిర్ షంషాద్ మీర్జా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒక రకంగా చెబితే పాకిస్తాన్లో ప్రస్తుతం అంతర్యుద్ధం తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యానికి కనీస శక్తి సామర్థ్యాలు ఉన్నట్లు కనిపించడం లేదు. ఇన్నాళ్లపాటు ఉగ్రవాదానికి తమకు సంబంధం లేదని చెబుతూ వచ్చిన పాపిస్టీ సైన్యం ఇప్పుడు ముసుగు తొలగించింది. మసూద్ అజర్ సోదరుడు, జైషే మహ్మద్ ఆపరేషనల్ చీఫ్ రవూఫ్ అజర్ అంత్యక్రియలకు హాజరు కావడమే కాకుండా అతడి శవపేటికపై పాక్ జాతీయ జెండా కప్పడం చూసి ప్రపంచం నివ్వెరపోయింది. ఈ ఒక్క సీన్తో అందరి కళ్ళు తెరుచుకున్నట్లయింది. ఇవన్నీ అలా ఉంచితే పాకిస్తాన్కి బుర్ర పనిచేస్తోందా లేదా అర్థం కావడం లేదంటున్నారు కొందరు విశ్లేషకులు. భారత్ తాను ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినప్పుడు ఇచ్చిన బ్రీఫింగ్ చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. తాము పాక్ పౌరులను కాని, ఆ దేశ సైనిక స్థావరాలను కాని కనీసం టచ్ చేయలేదని క్లియర్ కట్గా చెబితే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా అత్యుత్సాహం చూపించింది పాకిస్తాన్ ఆర్మీ. ఇన్నాళ్లపాటు పాక్ పలికిన బీరాలు ఏమైపోయాయో తెలీదు. మీరు సింధు జలాలను ఆపేస్తే మేం అణుబాంబుల వర్షం కురిపిస్తామన్న పాక్ మంత్రి ఎక్కడికెళ్లాడో అర్థం కాదు. గతంలో ఇదే అంశంపై భారత్కి వార్నింగ్ ఇచ్చిన హఫీజ్ సయీద్ అయితే హతమయ్యాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇతడితో పాటు ఇతడి కొడుకు తల్హా సైతం ముజఫరాబాద్ దాడుల్లో ఖతమయ్యాడని అంటున్నారు కొందరు అధికారులు. ఇటు మసూద్ అజర్ సోదరుడితో పాటు బంధువర్గమంతా మృతి చెందడంతో తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నాడతను. ఇన్నాళ్లపాటు భారత్తో కయ్యానికి కాలుదువ్విన పాక్ రెండు కళ్ళు లష్కరే, జైషే అనే ఈ ఉగ్ర సంస్థలే. ప్రస్తుతం ఈ సంస్థల తల, కాళ్లు, చేతులు కొట్టినంత పనైంది. దీంతో ఇటు టెర్రర్ సపోర్ట్ కూడా లేకపోవడంతో వార్ హర్రర్ ఫేస్ చేస్తోంది పాకిస్తాన్. వీటన్నిటికీ తోడు బలూచిస్తాన్ గొడవ మరోపక్క. ఇండియన్ నేవీ కరాచీ పోర్ట్ లాక్ చేసి మరీ కట్టడి చేయడం ఇంకో పక్క. దీంతో బెంబేలెత్తిపోయిన పాక్ ప్రధాని షెహబాజ్, ఆర్మీ చీఫ్ మునీర్ ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని గజిబిజి గందరగోళం. ఇదే పరిస్థితి కొనసాగితే పాక్ షట్టర్ క్లోజ్ అయినట్లే అన్న మాట వినిపిస్తోంది. బయట ఇరుగు పొరుగు ఎటు నుంచి ఎటు చూసినా అంతా సమస్యాత్మకే. ఇటు ప్రజాప్రభుత్వం కానీ, అటు సైన్యం కానీ భారత్ను తిప్పటి కొట్టలేక విలువలాడుతున్న పరిస్థితి. ఉన్న సమస్యలు చాలవన్నట్టు బలూచిస్తాన్ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన. దీంతో చైనా మద్దతు సైతం కోల్పోయే ప్రమాదం. ఇప్పటికే 3/2 వంతులు ఆక్రమించామని చెబుతున్న బియాలే అంత పని చేస్తే పాక్ అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరినట్టే. భారత్తో పొరబాటును పెట్టుకున్నందుకు భారత్ చేస్తున్న దాడులను కవర్ చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. విదేశాంగ శాఖ మంత్రే కాదు, రక్షణ మంత్రి కూడా వింత వింత సమాధానాలు చెప్తున్నారు. మనకు దేవుడే దిక్కంటూ ఎంపీలు ఏడుస్తోన్న పార్లమెంటులో మంత్రి చెప్పే సంజాయిషీలను విన్నవారు షాక్ అవుతున్నారు. నిన్న పాకిస్తాన్లోని 9 నగరాల్లో సైనిక స్థావరాలు లక్ష్యంగా భారత్ డ్రోన్లతో భయంకరమైన దాడులు చేసింది. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ ను ధ్వంసం చేసింది. భారత్ డ్రోన్లను పాక్ ఎందుకు అడ్డుకోలేకపోయిందంటూ జనం నుంచి సూటి ప్రశ్నలు దూసుకొచ్చాయి. నిద్రపోతున్నారని కొందరు,
పారిపోయారని మరికొందరు సొంత ఆర్మీపై సెటైర్లు వేశారు. ఈ సమయంలో పార్లమెంటులో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక ప్రకటన చేశారు. మన డిఫెన్స్ సిస్టమ్ లొకేషన్లు తెలుసుకోవటానికి ఇండియా డ్రోన్లు ప్రయోగించిందని చెప్పుకొచ్చారు. డిఫెన్స్ మినిస్టర్ ఆన్సర్ చూసి ప్రతిపక్షాలు షాక్ అయ్యాయి. ప్రపంచమంతా విస్తుపోయింది. कल का जो ड्रोन हमला हुआ वो ड्रोन हमला बेसिकली हमारी जो लोकेशंस हैं उसको डिटेक्ट करने के लिए जो है किया गया. एक टेक्निकल चीज़ है जिसको मैं उस तरह एक्सप्लेन नहीं कर सकता और इसलिए उनको इंटरसेप्ट ना किया गया ताकि हमारी लोकेशंस जो हैं वो लीक ना हो या वो लोकेट ना हो और जब वो एक सेफ लिमिट पे आए तो हमने उनको मार कराया. చూసారుగా, ఇది ప్రెజెంట్ పాక్ కండిషన్. ఎక్కడా ఏది ఒక క్లారిటీ ఉండటం లేదు. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. ఇక పాక్ సార్వభౌమాధికారానికి ఇబ్బంది ఏర్పడితే తప్పక సాయం అందిస్తామని అన్నారు చైనా విదేశాంగ మంత్రి. ఇంత జరుగుతుంటే చైనా నుంచి కనీస రియాక్షన్ లేదు. ఈ విషయం ఐక్యరాజ్య సమితిలోనే తేటతెల్లమైపోయింది. పాక్కి మద్దతుగా చైనా ఒక్క మాట కానీ స్టేట్మెంట్ కానీ ఇవ్వటం లేదు. అసలు చైనా ఉద్దేశమే వేరని తెలుస్తోంది. ఇక చైనా ఆయుధాలైనా పనిచేస్తున్నాయా అంటే అది లేదు. చైనా తైవాన్ ఆయుధాల సామర్థ్యం భారత సైన్యం ముందు తేలిపోవటం ప్రపంచమంతా చూసింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400తో భారత్ ఎంత ధీటుగా పాక్ డ్రోన్ మిసైళ్లను ఎదుర్కొందో తెలుసుకోవచ్చు. పాకిస్తాన్ అంతర్యుద్ధం అనే సెకండ్ ఎపిసోడ్ విషయానికొస్తే పాకిస్తాన్ కి బలూచిస్తాన్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీది 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. భారత్ నుంచి పాక్ వేరుపడ్డప్పుడు బలూచిస్తాన్ స్వతంత్రంగానే ఉండేది. అయితే 1948లో సైనిక చర్య ద్వారా బలూచిస్తాన్ని స్వాధీనపరచుకుంది పాక్. పాకిస్తాన్లో 44% భూభాగం బలూచిస్తాన్దే. ఆ దేశ జనాభాలో 7 నుంచి 8% మాత్రమే ఉంటారు బలూచీలు. అయితే ఇక్కడ బంగారం, రాగి వంటి ఎన్నో ఖనిజ వనరులుంటాయి. ఈ వనరులను ఆశించిన చైనా ఇక్కడ తిష్టవేసింది. హైబ్రిడ్ రోడ్లు, ఇతర రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు గ్వాదర్ పోర్టు సైతం నిర్మించింది. తమ ఖనిజ వనరులను అడ్డుపెట్టుకుని పాక్ చైనాతో చేస్తున్న దందాను అస్సలు ఇష్టపడటం లేదు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ విషయంలో ఇప్పటికే ఎన్నో నిరసనలు వ్యక్తం చేసింది. ఈ రోడ్లన్నింటినీ ధ్వంసం చేసింది. చైనా వారిపై దాడులు చేసింది. దీంతో చైనా కూడా ఈ విషయమై తీవ్ర తలనొప్పులను ఎదుర్కొంటోంది. భారత్ నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధూర్ ద్వారా తమ కల సాకారం చేసుకోవాలని చూస్తోంది బలూచిస్తాన్. అదే గాని జరిగితే పాక్ అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరినట్లే. ఈ దిశగా పావులు కదుపుతోన్న BLA పాక్కి గట్టి షాక్ ఇచ్చింది. కొన్నాళ్లుగా పాక్ ఆర్మీపై బాంబుల వర్షం కురిపిస్తూ చుక్కలు చూపిస్తోంది. తాజాగా ఆ దేశంలోని 6 స్థావరాలపై దాడి చేసినట్టు ప్రకటించింది. మరీ ముఖ్యంగా క్వెట్టా నగరంలో పాక్ సైన్యానికి చెందిన ఫ్రంట్ టైర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంపై దాడికి తెగబడింది. నగరం నుంచి పాక్ సైన్యాన్ని పూర్తిగా తరిమికొట్టింది. అంతేకాదు బలూచిస్తాన్లో 3/2 తమ ఆధీనంలోకొచ్చేసినట్టు ప్రకటించాయి BLA వర్గాలు. ఒకవైపు ఇండియన్ ఆర్మీ, మరోవైపు బలోచ్ లిబరేషన్ ఆర్మీ, ఇంకోవైపు ఇమ్రాన్ అనుచరుల కారణంగా పాక్ ప్రభుత్వం గజగజలాడుతోంది. బేసిక్గా ఏదైనా దేశంలో ఒక యుద్ధం అంటూ వస్తే ఆ దేశంలోని అధికార ప్రతిపక్షాలన్నీ ఏకమైపోతాయి. అందరూ కలిసి దేశం కోసమే నిలుస్తారు. పాక్లు అలా కాదు. ప్రస్తుతం ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్ష ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు రోడ్డుపైకొచ్చి పాక్ ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెడుతున్నారు. తమ అధినేత ఇమ్రాన్ ని జైల్లో పెట్టిన షెహబాజ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. షెహబాజ్ ప్రభుత్వానికి భారత్ చేస్తున్న ముప్పేట దాడిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేదని ఇమ్రాన్ ని విడుదల చేసి పాక్ ను రక్షించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
యుద్ధం లేనప్పుడే పాక్ ఆకలి కేకలు ఆకాశాన్నంటుతాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. IMF వంటి అంతర్జాతీయ సంస్థల ముందు చేతులు జాస్తుంది. భారత్ దాడుల నేపథ్యంలో ఈ దిశగా ఒక ఎక్స్ పోస్ట్ వైరల్ అవుతోంది. తమ స్టాక్ మార్కెట్ పతనానికి కారణమైన పరిస్థితులను సరిదిద్దటానికి సాయం చేయాల్సిందిగా అభ్యర్థించింది. ఈ వైరల్ పోస్టు కారణంగా పాక్ పరువు మరింతగా పోయింది. దీంతో తమ ఎక్స్ అఫీషియల్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని కవర్ చేసే యత్నం చేసింది పాకిస్తాన్. ప్రస్తుతం పాకిస్తాన్లోని రాజకీయ, సైనిక, సామాజిక, భౌగోళిక, ఆర్థిక స్థితిగతులు ఎంత మాత్రం సరిగా లేవు. పైపెచ్చు ఇటు సాధారణ పాక్ ప్రజల నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ద్వారా ఏర్పడుతున్న తిరుగుబాటు వరకు అంతా సమస్యాత్మకం. సైన్యంలోనూ ముసలం పుట్టిన వైనం కనిపిస్తోంది. ఇన్నాళ్లపాటు నివురుగప్పిన నిప్పు లాంటి స్థితిగతులు ఒక్కసారిగా భగ్గుమంటోన్న పరిస్థితి. మరి ఈ అష్టదిగ్బంధనం నుంచి పాక్ బయటపడే దారేది అన్న ప్రశ్న వినిపిస్తోంది. పాక్ భూభాగంలో సగమున్న బలూచిస్తాన్ సైతం విడిపోతే పాక్ ముక్కలు చెక్కలు కావటం ఖాయమని తెలుస్తోంది. అలాంటి దుస్థితి కొత్తేమీ కాదు. కొన్ని దశాబ్దాలుగా ఈ దేశానికి లేనిపోని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ఈసారికి మాత్రం ప్రత్యేకం. ఇప్పటి వరకు వచ్చిన యుద్ధాలు వేరు, ఈ యుద్ధం వేరు. మోడీ చెప్పినట్టు ఈ యుద్ధం నుంచి పాక్ బయటపడటం అసాధ్యం. ఈ విషయం తెలిసే లోపల పాక్ అంతర్యుద్ధం ఎలాంటి భయానక వాతావరణం సృష్టించిందో చెప్పనాల్సిన కాదంటున్నారు పాక్ వ్యవహార నిపుణులు. మరి చూడాలి, పాక్ ఈ మొత్తం ఉపద్రవం నుంచి ఎలా బయటపడుతుందో తేలాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.